అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, ఆదరణ నిరంతరము సదాకాలము కల్వరి కిరణాలు కుటుంబ సభ్యులందరికీ, యేసుక్రీస్తును ప్రేమించు ప్రతి బిడ్డలకు, దైవజనులకు తోడై ఉండి ఆశీర్వదించునుగాక. అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామమున వందనములు, శుభములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకొని మరి ప్రార్థనలో ముందుకు సాగుదాం. మధ్యాహ్న కాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం. హల్లెలూయా. మన కొరకు శ్రమపడి, మన కొరకు సిలువ వేయబడి, ఆయన తన ప్రాణాన్ని అర్పించి తిరిగి మృత్యుంజయుడై లేచిన దేవుని యొక్క మన కొరకు మరి శ్రమపడిన ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. కరుణశీలుండతడుగాన కాచేయున్నాడు, కరుణశీలుండతడుగాన కాచేయున్నాడు, యేసు కరుణ నెరిగి గారవింప కరము న్యాయంబు, యేసు కరుణ నెరిగి గారవింప కరము న్యాయంబు. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఆతాడెంత దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను, ఆతాడెంత దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. అతడు మిత్రుడతడు మిత్రుడఖిల పాపులకు, అతడు మిత్రుడతడు మిత్రుడఖిల పాపులకు, మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును, మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును. జాలి చేత తన హస్తముల చాపేయున్నాడు, జాలి చేత తన హస్తముల చాపేయున్నాడు, మిమ్ము నాలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు, మిమ్ము నాలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు. సాటిలేని దయగలవాడు సర్వేశాసుతుడు, సాటిలేని దయగలవాడు సర్వేశాసుతుడు, తాన మాట వినెడు వారలా నెల సూటిగా రక్షించు, తాన మాట వినెడు వారలా నెల సూటిగా రక్షించు. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు,
హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాథు, చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాథు. అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. అతడు తప్పక కలుగా చేయు నఖిల భాగ్యములా, అతడు తప్పక కలుగా చేయు నఖిల భాగ్యములా. మీరాలతని హత్తు కొందురాపు డానందము తోడా, మీరాలతని హత్తు కొందురాపు డానందము తోడా. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. మధ్యాహ్న కాల ప్రార్థనలు చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను రక్షించిన వాడా నీకు స్తోత్రాలు. నిష్కల్మషుడా, సాటి లేనివాడా, నమ్మదగినవాడా, మా శాసనకర్త మీకు స్తోత్రాలు. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమా మీకు స్తోత్రాలు. శ్రమ దినమందు మా ఆశ్రయ దుర్గమా, నమ్ముకొనదగిన సహాయకుడా, మా ప్రాణప్రియుడా, నాయనా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నాయన న్యాయమును బట్టి తీర్పు తీర్చే గొప్ప దేవుడు, నీతిపరుడవు, యథార్థపరుడవై ఉన్న దేవ, అయ్యా మీకు స్తోత్రాలు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవ, అధిక శక్తి గలవాల, నీతిమంతుల త్రోవలను సరళం చేయవాడా, నీతి సూర్యుడా, మీకే స్తుతి స్తుతి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. నాయన ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, జీవితాన్ని బట్టి, బ్రతికి ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మా జీవితాల్లో ఏది జరిగినా మీరు లేకుండా ఏది లేదయ్యా. అందును బట్టి ప్రతి విషయానికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు కాచి కాపాడిన తండ్రి, ఉదయకాలంనే కల్వరి కిరణాల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ సహవాసంలో ఏకీభవించిన ప్రతి బిడ్డలు ఉదయకాలంలో 5 గంటలకు లేచి పరిశుద్ధ వాక్యం చదువుతున్నారని, ప్రార్థిస్తున్నారని, ఆయన నీ సన్నిధిలో నీకు అప్పచెప్పుకొని వారి జీవితాన్ని మొదలు పెడుతున్నారని మేము నమ్ముతున్నామయ్యా. సహాయం చేయండి నాయన. దాని ద్వారా వారి జీవితాలు గొప్పగా దీవింపబడతాయ్యా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని నాయన, ఈ కుటుంబాలను దర్శించండి నాయన. కుటుంబంలో ఉన్న అవసరతలను తీర్చండి. సాధారణ అవసరతలు, కష్టమైన అవసరతలు, ఇది కాదేమో అనుకున్న అవసరతలు అన్నిటిని కూడా మీరు తీర్చగలిగే శక్తిమంతులు, సమర్థులు నాయన. బిడ్డలను ఆశీర్వదించండి, ఆదరించండి. ఆ బిడ్డలు నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలు అయ్యా మరి చదువుకుంటున్నారు, ఎంతమంది బిడ్డలు స్కూళ్ళకి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, ఉద్యోగాల కొరకు వెళ్తున్నారు, అందరినీ దీవించండి. వారందరికీ మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి నాయన. మంచి దైవ జ్ఞానం దయచేయండి అయ్యా. నడిపింపు దయచేయండి. అపాయాల నుంచి తప్పించండి. క్షేమం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా వృద్ధులను దీవించండి, వృద్ధ సేవకులను దీవించండి. వారు చేసే ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయండి నాయన. అయ్యా ప్రతి ప్రార్థనకు మీరు తోడుగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడ 2-3 నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు నాయన తండ్రి. మేము ప్రార్థిస్తున్నప్పుడు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు 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 నాయన. అయ్యా ఈ యొక్క సహవాసాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రాలు. దాని కొరకు మీరు ఏర్పాటు చేసిన మోషే గారిని బట్టి, ప్రార్థనల కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు, నన్ను శ్రావణిని బట్టి, ఎంతోమంది బిడ్డలు కుటుంబాల్లో నాయన ప్రార్థిస్తున్నారు. బిడ్డలందరినీ కూడా దీవించండి, వారి వారి అవసరతలు తీర్చండి.
అందరికీ మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచండి. ఎవరైతే మానసికంగా నలిగిపోయి నాయన తండ్రి మా కొరకు ప్రార్థించండి, మేము సమస్యల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, అనారోగ్యాల్లో ఉన్నాం, తీరని అప్పుల్లో ఉన్నాము, మాకు ఈ కొదవల కొరతలు ఉన్నాయని ఎంతమంది బిడ్డలు అడుగుతున్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. ఆ బిడ్డల అవసరతలు తీర్చండి, స్వస్థత దయచేయండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న దేవుడవు నాయన, స్వస్థపరచమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రతి అనారోగ్యానికి నాయన తండ్రి స్వస్థత మీరే, ఎందుకంటే మీరు పొందిన గాయముల వలన మాకు స్వస్థత అయ్యా. మీరు కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా పాప క్షమాపణ నాయన. ప్రతి ఒక్క బిడ్డను క్షమించండి నాయన తండ్రి, స్వస్థత దయచేయండి, ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేసి నమ్మకమైన సాక్షి బిడ్డలుగా మంచి ప్రార్థనాపరులుగా తీర్చిదిద్దమని వేడుకొంచున్నాను. నువ్వు క్షమించే దేవుడవయ్యా, క్షమిస్తావు, కానీ నాయన తిరిగి తిరిగి పాపంలో పడిపోవడం నీకు ఇష్టం లేదు నాయన. స్థిరమంగా నీ సన్నిధిలో పరిశుద్ధత క్రమం కలిగి జీవించడం నువ్వు ఎంతో ఇష్టపడుతున్నావు నాయన. దుష్టుడు దుష్టత్వంలోనే చనిపోవడం నీకు ఇష్టం లేదయ్యా. దుష్టత్వం నుంచి మరలుకొని పాప క్షమాపణ పొందుకొని నాయన తండ్రి పశ్చాత్తాపడి నాయన పరిశుద్ధపరచబడి తిరిగి నాయన పడిపోకుండా జీవించడం నీకు ఎంతో ఇష్టం నాయన. ఆ విధంగా ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటున్నాను. ఏ బిడ్డలైతే నాయన హృదయం నిండా మలినం పెట్టుకున్నారో ఆ మలినాన్ని కడిగివేయండి అయ్యా. ఎవరైతే నీకు విరుద్ధంగా జీవిస్తున్నారో ఆ విరుద్ధమైన స్వభావాలను దూరపరచండి అయ్యా. మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతి 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 నాయన. నాయన మరి కుటుంబాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలను, వృద్ధాప్యంలో ఉన్న భార్యాభర్తలనేమి, యవనంలో ఉన్న భార్యాభర్తలనేమి, నూతనంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలనేమి, వారి బిడ్డలనేమి, పసిబిడ్డలను, యవనస్తులను, స్కూల్కి వెళ్తున్న బిడ్డలను నాయన తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరతలు తీర్చండి. వ్యాపారస్తులను దీవించండి, అనాథలను రక్షించండి, దీవించండి. దర్శనాలు దయచేయండి అయ్యా. మీ యొక్క సన్నిధిని కుమ్మరించండి నాయన. మీ స్వరాన్ని వారికి వినిపించండి అయ్యా. ప్రతి బిడ్డ బాగుపడాలి నాయన, రక్షింపబడాలి నాయన. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు అవునయ్యా. మరి అందరూ ఒప్పుకొనులాగున సహాయం చేయండి, అందరూ రక్షింపబడిలాగున సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు 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 అయ్యా తండ్రి. అవును నాయన. వ్యాపారస్తులను దీవించండి, వారికి ఉన్న సమస్యలు దూరపరచండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి, అప్పుల నుంచి విడుదల దయచేయండి, బాగుపరచండి అయ్యా. నీతి న్యాయాలు కలిగి జీవించడం నేర్పించండి నాయన. దేవా, ఎంతమంది బిడ్డలైతే మోకరించి కన్నీటితో నీ పాదాలు పట్టుకొని విడువక ప్రార్థిస్తున్నారో వారికి జవాబు దయచేయండి. దైవజనులను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. వారి సేవలను అంగీకరించండి, వారు చేసిన పరిచర్యలను దీవించండి, వారికి సమస్త విషయాల్లో సహాయం చేయండి నాయన. దీవించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు 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 నాయన. దేవానికి స్తోత్రాలు 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 నాయన. అయ్యా మరి ఎంతమంది బిడ్డలు భయంకరమైన పరిస్థితుల్లో లేవలేని స్థితిలో ఉన్నారో వారిని దర్శించండి నాయన. ఎవరైతే చీకటి అంధకార శక్తులతో దురాత్మల చేత పీడింపబడుతున్నారో, మంత్రతంత్రాలతో బాధపడుతున్నారో వారందరికీ విడుదల యేసుక్రీస్తు ప్రభు వారి నామమున కలుగును గాక అని నేను ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం చేయండి నాయన. నాయన మీ కొరకు ఏర్పాటు చేసుకున్న మమ్మలను పరిశుద్ధపరచండి, ఆశీర్వదించండి. మీ పరలోకము నుండి మీ అభిషేకమును ఆనంద తైలంతో నింపుమని, పరిశుద్ధాత్మ చేత నింపుమని నాయన. మీ కార్యాలు మీరు జరిగించి మీ నామాన్ని మా ద్వారా మహిమపరచుకొనమని వేడుకుంటున్నాను. మహిమపరిచే భాగ్యం, అవకాశం, పరిశుద్ధత మాకు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి మీకు స్తోత్రాలు. దేవా, సంఘాలను దీవించండి, సంఘాల్లో పరిచర్యలను దీవించండి. ఎంతమంది బిడ్డలు మానసికంగా నలిగిపోతున్నారో, యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి హింసింపబడుతున్నారో వారందరినీ రక్షించండి అయ్యా. వారికి సహాయం చేయండి నాయన. నాయన మీకు స్తోత్రాలు నాయన. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాము. సంరక్షించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రయాణించే వారిని, ప్రసవించే స్త్రీలను, రోగులను, విధవరాన్లను, పసిబిడ్డలను, దిక్కులేని వారిని అందరినీ దర్శించండి అయ్యా. సంతానం లేక బాధపరిచిన బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు నిండు గర్భిణులతో ఉన్నారో వారికి నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. పోయిన సంవత్సరం నాయన ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకున్నారు, కడుపులోనే చనిపోయిన వారు ఉంటున్నారయ్యా. ఆ బిడ్డలకు తిరిగి మీరు బిడ్డలను దానం చేసినందుకు స్తోత్రాలు. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాము. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. దేవా మీకు స్తోత్రాలు నాయన.
అదేవిధంగా నా బంధుమిత్రులను, నా రక్త సంబంధికులను, వారందరికీ రక్షణ మార్మనసు దయచేయండి. పరిచర్యలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఈ సేవ కొరకు ఏర్పాటు చేసిన మోషే గారిని దర్శించండి అయ్యా. బిడ్డకు ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి. మీ సన్నిధిలో నిందారహితుడిగా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి, దారి సరళం చేయండి. ఆయన యొక్క భార్య బిడ్డలను, రక్త సంబంధికులను, తల్లిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి పరిచర్యలో నాయన అందరూ ఏకీభవించి చేయుటకు మీ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఆయన చేస్తున్న పరిచర్యలే కాకుండా తన నాయన పర్సనల్ విషయాల్లో కూడా, ఉద్యోగాలను, అన్ని విషయాలు కూడా మీరు కృప చూపించి నడిపించండి. క్షేమం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. శ్రావణమ్మను బట్టి, తనను, తన బిడ్డను బట్టి, భర్తను బట్టి స్తోత్రాలు. తన ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేసి పరిచర్యలను ఆశీర్వదించండి. నన్ను దీవించండి అయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి. శరీర బలహీనతలన్నీ కొట్టివేయండి. స్వస్థత దయచేయండి నాయన. దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను అయ్యా. మీకే స్తోత్రాలయ్యా నాయన. మరి 24వ తారీఖున మేరీ, సంహిత, మైకేల్, అభిషేక్ ఆస్ట్రేలియా ప్రయాణమై వెళ్తుంటుండగా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ మారుమనసు దయచేయండి నాయన. మేమే కాకుండా మాతో పాటు అందరూ పరలోక వారసులు కాగలిగేటువంటి భాగ్యము, మారుమనసు, రక్షణ, క్రమము, పరిశుద్ధత, దైవభక్తి దయచేయమని వేడుకుంటూ తిరిగి రాత్రికాల సమయంలో మీ నామాన్ని మహిమపరిచేటప్పుడు అంతవరకు మీ సన్నిధి, మీ కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. పరలోకమందున్న దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, ఆదరణ నిరంతరము సదాకాలము కల్వరి కిరణాలు కుటుంబ సభ్యులందరికీ, యేసుక్రీస్తును ప్రేమించు ప్రతి బిడ్డలకు, దైవజనుల